ఈవో అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి ఎందుకు నోరు పట్ల చెప్పాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చెప్పినప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మనకెందుకులే, మనం ఇప్పుడు చెబితే మనల్ని లాగుతారు అంటే ఆ స్థాయి అవకాశాన్ని పొందాకనైనా ఇప్పుడు వాళ్ళు దోషులు అయితే ఇక్కడ వాళ్ళు ఏంటి జగన్ దోషం అంటారు కదా మనకెందుకు అని చేతులు దులిపేసుకుంటున్నారు. అది ఇక్కడ అసలు పాయింట్. అంటే చాలా వరకు హిందుత్వవాదులు లేదంటే మొన్న ఒక స్వామీజీ బయట కూడా చూశాను, మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి. ఒక అధికారి, జగన్ కి ఎంతో ఇష్టమైన అధికారి తన బిడ్డను కూడా పోగొట్టుకున్నాడు ఇలాంటి పాపం చేయడం వల్లనే. దాన్ని బట్టి అర్థమైపోతుంది, ఎవరో అధికారి పేరు కూడా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసి ఈ మధ్యన ఏం జరిగిందని. అంటే స్వామీజీలు వాళ్ళు కూడా పాపం జరిగింది అక్కడ తప్పు చేశారు అనేది నమ్ముతున్నారు. ఇది హిందుత్వవాదులు కూడా బలంగా వెళ్ళిపోయింది. ఇది రాజకీయంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా అతిపెద్ద డ్యామేజ్ అయినా రేపొద్దున్న జగన్ కి. ఖచ్చితంగా కదా, అది అలా వెళ్ళడానికి కోసమే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అది సక్సెస్ అయినట్టే ఆటోమేటిక్ గా. అవును అవును, ఆ ఉద్దేశమే కదా. అవునవును, ఈ విషయంలో టీడీపీ అయితే సక్సెస్ అయిందని చెప్పారు. వైసీపీని డిఫెన్స్ లో పడాడు, లేదంటే జగన్ ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకురాడు. నో డౌట్ సార్. రెండోది, రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ 3 IPS అధికారులు వాళ్ళ మీద వేటు పడింది. రేపో అరెస్ట్ కూడా సిద్ధం అవుతున్నారు అనేది. అలాగే ఈ రోజు తాజాగా నిన్న అరెస్ట్ చేసిన వెంకటరెడ్డి, గనుల శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ లోకేష్ కూడా ఓపెన్ గా చెప్తున్నారు, రెడ్ బుక్ తెరుచుకుంది, మేము అనుకున్నట్టు అందరినీ అరెస్ట్ చేస్తున్నాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని. భయపెట్టడానికి సంకేతమా?